హైదరాబాద్ లోయ ట్యాంక్ బండ్లోని ముషీరాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఐసీబీ రైడ్ జరిగాయి. ఇక ఫ్యామిలీ మెంబర్ల సర్టిఫికేట్ల కోసం 25,000 రూపాయల లంచం తీసుకుంటున్న స్పెషల్ ఆర్ఏ మహేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికంట్ల గ్రామంలో సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత నెల రోజులుగా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించినప్పటికీ కొనుగోలు చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తుతుందని, తమ ధాన్యాన్ని అధికారులు స్పందించి కొనుగోలు చేసి తరలించేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని కాటా అయినాయి కానీ లోడ్ కాలేదు. కాటా కాకుండా కూడా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక డిపార్ట్మెంట్ కూడా పట్టించుకున్నారు. నాదులు లేడు, ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు, ఎవరు కూడా పెట్టుకోవడం జరగట్లేదు. కాబట్టి మా రైతులందరికీ ఇబ్బంది పడుతున్నారు. ఆల్మోస్ట్ మళ్ళీ వర్షం పడి మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసిన టైం అయింది, అయినా కూడా ఎవరు పట్టించుకునే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు తక్షణమే పరిష్కారం చూపించి ఒక 2-3 రోజులలో మా అన్ని కాటాలు అయ్యి లోడ్ అయ్యి మా ఎలాంటి కటింగ్ లేకుండా, ఇప్పుడు రైతులు ఇన్ని రోజులు పండించినందుకు ఈ మొలకలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, మీ వాళ్ళైనా మొలకలు వచ్చినాయి. కాబట్టి ఎలాంటి కటింగ్ లేకుండా మా ధాన్యం అంతా కొనుగోలు అయ్యేటట్టు చూడాలని, మీ అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గ్రామం కుమ్మరికుంట, దంతాలపల్లి మండలం, జిల్లా మహబూబాబాద్. మా ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా